మృగశృంగుడు అనే పేరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇస్తాడు. కావేరీ నదిలో మాఘమాసంలో స్నానం ఆచరించినందుకు ఇటువంటి ఫలితాన్ని పొందాడు. అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి? నారాయణుడు స్వయంగా నీటిలో నేను ఉంటాను అని చెప్పిన విషయం మనకి ఈ కథలో కనిపిస్తుంది. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో 4వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ కూడా ఒక కథ ఉంటుంది. ఈ కథ మనకేం నేర్పిస్తుంది, మనకేం చెప్తుంది? ఇక్కడ మృగశృంగ మహర్షి, ఈ మహర్షి యొక్క కథ మనం తెలుసుకుందాం. దిలీప మహారాజు ఆయన వశిష్ఠుల వారిని మాఘపురాణం గురించి చెప్పమని అడిగినప్పుడు, అలాగే మాఘమాసం యొక్క విశిష్టత గురించి వశిష్ఠుల వారు చెప్పినప్పుడు, ఈ మాఘమాసంలో స్నానం ఎవరు ఆచరించారు, ఎటువంటి ఫలితాలను పొందారు, ఇవి కథలుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ సంవాదం గురించి అక్కడ నైమిషారణ్యంలో సూత మహాముని అక్కడ ఉన్న మునులందరికీ కూడా చెప్తున్నారు. ఇది పద్మపురాణంలో అంతర్గతంగా ఈ మాఘ పురాణం ఈ వైభవం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 4వ అధ్యాయంలో ఈ మృగశృంగ మహర్షి, కుత్సుడు అనే ఒక వ్యక్తి అని చెప్పుకోవాలి. అంటే ముందుగా ఈ పేరు ఉండేది, ఆ తర్వాత ఈ మృగశృంగ అనే పేరుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇస్తారు. అది ఎలా అన్నది ముందు మనం చెప్పుకుందాం. అయితే ఈ వ్యక్తి ఉపనయన సంస్కారం అయిపోయిన తరువాత చాలా చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఇక్కడ బ్రహ్మచారి అంటే మనకి బాల్యావస్థ, తర్వాత బ్రహ్మచారి, ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఇలా అవస్థలు ఆశ్రమాలు ఉంటాయి కదా. బ్రహ్మచర్యము అనేటప్పటికీ ఇంకా వివాహం కాకముందు విద్యార్థిగా ఉన్నప్పుడు అని మనం అనుకుంటాం. అది అంత తేలికైన ఆశ్రమం కాదు అని ఇక్కడ వశిష్ఠుల వారు కేవలం దిలీపునికే కాదు మనందరికీ కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే మనం అందరం ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని దాటి వస్తూ ఉంటాం, లేకపోతే అందులో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి అన్నది ఇక్కడ నేర్పిస్తోంది ఈ మాఘపురాణంలో ఈ కథ. అయితే ఈ కుత్సుడు తను ఉపనయన సంస్కారం అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ విద్య నేర్చుకుంటున్నప్పుడు, అంటే చాలా చక్కగా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించారు అని చెప్తున్నారు. అందులో ఎటువంటి పద్ధతులు, ఎటువంటి నియమాలు ఉండాలి అంటే, ఈ బ్రహ్మచారి అయిన వారు అద్దం చూసుకోకూడదట. అద్దం ఎందుకు చూసుకోకూడదు? అద్దం లేకపోతే మనకు అసలు జీవితమే గడవదు. జీవితం ఏమిటి, ఒక్కరోజు కూడా గడవదు. కానీ అసలు బ్రహ్మచారి ఎలా ఉండాలి అంటే అద్దం చూసుకోకూడదు. కారణం ఏమిటి అంటే, నేను ఎలా ఉన్నాను, బాగున్నానా లేదా అనేటట్టుగా అటువంటి భావాలు ఉండకూడదట. కేవలం గురువుగారు ఏం చెప్తున్నారు, ఎంత భక్తితో శ్రద్ధతో విద్య నేర్చుకోవాలి, ఈ విద్య అన్నది నన్ను ఎలా ముందుకి నడిపిస్తుంది, జీవితం అంతా నాకు పనికొస్తుంది, సంస్కారం ఇస్తుంది విద్య. కేవలం ఉపాధి మాత్రమే కాదు కదా, ఒక ఉద్యోగం కాదు కదా. విద్య వల్ల వినయం వస్తుంది, సంస్కారం వస్తుంది, ప్రవర్తించే విధానం నేర్చుకుంటాం. కాబట్టి ఈ విద్య మాత్రమే నాకు కావాలి అని అనుకోవాలట బ్రహ్మచారి. అందుకే కొన్ని నియమాలు పెడతారు. బ్రహ్మచారి అన్నవాడు తాంబూల శ్రవణం చెయ్యకూడదు, అంటే తాంబూలం వేసుకోకూడదు. అలాగే బాగా ఉప్పు కారము, అలాగే బాగా ఘాటైన పదార్థాలు తినకూడదు. ఎందుకు అంటే రజోగుణం తమోగుణం శరీరంలో అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి పదార్థాలు తింటే చాలా సాత్వికమైన ఆహారం తినాలి అని అంటారు. గురువుగారు ఏం చెప్తున్నా ఆ పనులన్నీ చేసుకుంటూ కేవలం విద్యపైనే దృష్టి. ఈ బ్రహ్మచర్యం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టం అంటే, విద్యార్థికి అసలు సుఖం ఉండదట. నిజంగా ఆ విద్యార్థి ఉన్నత మార్గంలోకి వెళ్ళాలి అంటే సుఖాన్ని విడిచిపెట్టాలి. కేవలం విద్య అభ్యసించాలి, చదువుకోవటం, దాన్ని బాగా అర్థం చేసుకోవటం, జ్ఞానాన్ని సంపాదించటం, ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంలో ఉంటుంది. ఇది కాకుండా శ్రవణము చాలా చక్కగా వినగలగాలి. ఈ శ్రవణానికి ఎంత చక్కని అంటే స్థానాన్ని ఇచ్చారు అంటే, ఎవరమైనా కూడా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా మన అభిప్రాయం మనం చెప్పేస్తూ ఉంటాం. దానివల్లే ఎన్నో తగువులు తంటాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి, మనకి తెలుసు. కాబట్టి ఈ శ్రవణము అన్నది ఇది ఒక విధంగా నవవిధ భక్తి మార్గాలలో ఇదొకటి. చక్కగా మంచి, అంటే మనం అంతగా భగవన్నామాన్ని మనం చెప్పుకోలేకపోయినా ఎంత మంచి మాటలు వింటే, ఎన్ని ప్రవచనాలు వింటే, భగవన్నామం వింటే, భగవంతునికి సంబంధించిన స్తోత్రాలు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా అవి వింటే శ్రవణం వల్ల కూడా మనసు చక్కగా బుద్ధితో ఉంటుందట.
ఎందుకంటే అంత చక్కగా వినగలగాలి, దానికి ఎంతో ఓర్పు సహనం ఉండాలి. ఒక బ్రహ్మచారి ఎక్కువ మాట్లాడకూడదట, వింటూ ఉండాలి. గురువు దగ్గర ఉంటారు కదా, మరి గురువుగారు ఏం చెప్తున్నారు అన్నది వినాలి. అంతేగాని ఎప్పుడు నేనే మాట్లాడతానంటే కుదరదు. ఎప్పుడైనా ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడవచ్చు. ఇన్ని పద్ధతులు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. కొన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కూడా మనం పాటించగలిగితే, అంటే ఇప్పుడు నేటి విద్యార్థులు ఉన్నారు, మనందరికీ తెలుసు. ఎలా ఉన్నాను నేను చూడటానికి, మరి నేను బాగుండాలి అంటే ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా ముస్తాబ్ అవ్వాలి, వీటి గురించే ఎక్కువ ఆలోచన. కానీ ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు అర్థమే చూసుకోకూడదు అన్నట్టుగా. అలాగే వస్త్రధారణకి సంబంధించి ఇవి వేసుకుంటాను అవి వేసుకుంటాను ఏమీ ఉండకూడదట, కేవలం విద్యపైనే దృష్టి ఉండాలి. ఇలా ఇన్ని పద్ధతుల్ని చాలా క్రమం తప్పకుండా వీటిని పాటించి గురువుగారి దగ్గర విద్య అంతా నేర్చుకుని ఒక శ్రేష్ఠుడిగా బయటికి వచ్చి ఇక నేను తపస్సు చేసుకుంటాను, శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను అంటూ ఈ వ్యక్తి గృహస్థాశ్రమానికి ఇప్పుడే నేను వెళ్ళను అనేటట్టుగా కావేరీ నది ఒడ్డుకి వచ్చి, ముఖ్యంగా ఆ సమయంలో మాఘమాసం కాబట్టి ఆయన నదీ స్నానం చేసి అక్కడే ఒక చిన్న కుటీరం లాంటిది నిర్మించుకుని కూర్చుని నారాయణ నారాయణ అంటూ తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పుడు నారాయణుడు అంటే ఆ భక్తికి మెచ్చుకుని ఆయన ప్రత్యక్షమవుతారట. నారాయణుడు ప్రత్యక్షమయ్యే సమయానికి దీనికి అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, ఎందుకంటే అంత కఠోర నియమాలు పాటిస్తూ ఆయన తపస్సు చేశాడనమాట. ఇప్పుడు నారాయణుడు ఆయన్ని తాకి లేపుతాడట. లేపిన తర్వాత మృగశృంగ చెప్పు నీకేం కావాలో అన్నారు. అయితే ఇప్పుడు నారాయణుడు ఆ పేరు పెట్టారు. కారణం ఏమిటి అంటే, మరి నువ్వు ఎంతగా తపస్సు చేస్తున్నావు అంటే నీకు అసలు ఏమీ తెలియట్లేదు, శరీరం పైన ధ్యాస లేదు, ఎన్నో మృగాలు ఇక్కడికి వస్తున్నాయి, వాటికి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములతో నీ శరీరాన్ని అలా అలా అటు ఇటు చేస్తున్నాయి, అవి రాసుకుంటున్నాయి వెళ్ళిపోతున్నాయి, నీకు మాత్రం ఏమీ చలనం లేదు. అలా మృగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శృంగములు అంటే ఆ కొమ్ములు ఏవైతే ఉంటాయో వాటితో నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను అసలు పొడి చేసినా, నీకు రక్తం వచ్చినా నువ్వు చలించకుండా ఉన్నావు కాబట్టి మృగ శృంగ మహర్షి అనే పేరు నేను నీకు ఇచ్చేసానన్నారు. సరే, పేరులో ఏముంది, మొత్తానికి నారాయణుని చూశాడు కాబట్టి మురిసిపోతున్నాడు. స్వామి అంటూ చక్కని స్తోత్రం చేశారట ఈ మృగ శృంగ మహర్షి. నారాయణ స్వరూపాన్ని ఎదురుగా చూసిన తరువాత కేవలం మనసులో ఏవో కోరికలు ఉంటాయో చెప్పుకుంటామని కాకుండా నారాయణ స్తుతి, దాన్ని నారాయణ స్తోత్రం అంటారు, దాన్ని చక్కగా పఠిస్తున్నట్ట. ఇప్పుడు మరింతగా ఆనందించిన శ్రీ మహావిష్ణువు, చెప్పునైనా నీకేం కావాలో అంటే, నాకు మనసులో ఎటువంటి కోరికలు లేవు స్వామి, నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. అయితే నిన్ను చూడటము అన్నది నాకు ఈ భాగ్యం ఎలా కలిగిందో తెలుసా? మరి ఈ సమయంలో, ఈ మాఘమాసంలో కావేరీ నదిలో స్నానం చేసి నేను ఈ దీక్ష అన్నది పట్టాను, ఈ తపస్సు అన్నది చేశాను, నువ్వు నాకు కనిపించావు కాబట్టి నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను ఒక కోరిక కోరుకుంటాను. నువ్వు ఇలా జలంలో ఉండు, ఎవరైతే స్నానం చేస్తారో భక్తి శ్రద్ధలతో నిన్ను వేడుకుంటారో వాళ్ళందరికీ నీ అనుగ్రహాన్ని ఇవ్వు. అనుగ్రహాన్ని ఇవ్వు అంటే ఇప్పుడు స్వామిని వేడుకుంటే స్వామి మనకి అలా కనిపిస్తారా? కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో నువ్వు అనుగ్రహాన్ని ఇవ్వు. ఎలా అయితే నాకు కనిపించి నాకు అనుగ్రహాన్ని ఇచ్చావు, ఇంతకు మించి నాకు ఏ కోరికలు లేవు అని ఈ మృగశృంగ మహర్షి మనందరి కోసం అడుగుతారు. అప్పుడు నారాయణుడు, సరే నేను ఖచ్చితంగా జలంలోనే ఉంటాను నీ కోసం అని చెప్తారట. ఈ మాటని వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తారు. మనకి ఈ 4వ అధ్యాయంలో ఈ కథ ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఏ అవస్థలో ఉన్నా ఆ అవస్థలో ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడే వచ్చి వద్దు వద్దు అన్న వరాలు కురిపిస్తాడు. ఆ భక్తి, ఆ శ్రద్ధ చాలా ముఖ్యం అని మనకి ఈ కథ నేర్పిస్తుంది. నమస్తే.